హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో స్టార్ రేటింగ్. ఈరోజు ఓటీటీలో రిలీజ్ అయిన ఇన్స్పెక్టర్ జిండే మూవీ గురించి రివ్యూ చూద్దాం. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తోటి తెలుగు ఆడియన్స్కి ఎంతో దగ్గరైన మనోజ్ బాజ్పాయ్ ఇందులో లీడ్ క్యారెక్టర్ అయితే చేశారు. ఫ్యామిలీ మ్యాన్ లాంటి ఒక కాప్ స్టోరీ అయితే అనిపిస్తుంది, బట్ దీనిలో అయితే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏంటంటే ఇది రియల్ స్టోరీ. చార్లెస్ శోభరాజ్ అనే ఒక నటోరియస్ కిల్లర్ దాదాపు 32 మర్డర్స్ చేశాడు. అండ్ అతన్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా కానీ ఆ జైల్లో నుంచి ఈజీగా తప్పించుకునే స్టామినా ఉన్న క్రిమినల్ అతను. అలాంటి డేంజరస్ క్రిమినల్ని ఇన్స్పెక్టర్ జిండే అనే అతను 2 సార్లు మైండ్ గేమ్ తోటి అతను అయితే అరెస్ట్ చేస్తాడు. ఇదంతా కూడా 1970s అండ్ 1980sలో అయితే జరుగుతుంది. 1970sలో ఫస్ట్ టైం అయితే అరెస్ట్ చేస్తాడు. అండ్ ఆఫ్టర్ దట్ తిహార్ జైల్లో చార్లెస్ శోభరాజ్ ఉంచుతారు. మళ్ళీ అక్కడి నుంచి అతను మళ్ళీ తప్పించుకుంటాడు. సో ఆల్రెడీ ఒక్కసారి పట్టుకున్న ఈ ఇన్స్పెక్టర్ షిండేకే చార్లెస్ శోభరాజ్ని పట్టుకునే డ్యూటీ మళ్ళీ అప్పగిస్తారు. సో మూవీ అంతా కూడా గోవాలోనే జరుగుతుంది. సో గోవా వైబ్ లవర్స్కి ఈ మూవీ కొంచెం నచ్చుతుందని నా ఒపీనియన్. ప్లస్ పాయింట్స్ ఏంటంటే మనోజ్ వాజ్పాయ్ యాక్టింగ్ సీరియస్ కాప్ రోల్లో పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాడు. అండ్ రియల్ ఇన్సిడెంట్స్ తోటి క్రియేట్ చేసిన స్టోరీ అవ్వటం. మైనస్ పాయింట్స్ వచ్చేటప్పటికి కంటిన్యూస్గా అయితే థ్రిల్లింగ్ అండ్ ఎంగేజింగ్గా ఉండదు. ప్రతి సీన్ సీరియస్ అండ్ థ్రిల్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంచెం బోర్ కొట్టచ్చు. సో ఓవరాల్గా చూస్తే ఇది టైంపాస్ మూవీ. ఓటీటీలో ఏదో ఒక మూవీ చూద్దాం, టైంపాస్ చేద్దాం, ఫ్యామిలీతో చూద్దాం అంటే ఇది మంచి ఆప్షనే. బట్ సీరియస్ క్రైమ్ థ్రిల్లర్స్ని వాచ్ చేసే వాళ్ళకైతే ఇది బోర్ కొట్టచ్చు. సో నాకైతే ఇలా అనిపించింది. మీకు ఈ మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నో స్టార్ రేటింగ్ రివ్యూ సిస్టమ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.